అయితే ఇంతకుముందు మళ్ళీ విజయ్ కుమార్ ఏమన్నాడంటే, ఇక్కడ ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు, నా తరపున వచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు, నేను మాట్లాడిందే ఫైనల్, అంతకు మించి ఎవరైనా ఒక్క ముక్క మాట్లాడితే బయటికి పంపించేస్తాను, వాళ్ళు అసలు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదని చెప్పాడు. మరి అంత కండిషన్గా అంత గట్టిగా మాట్లాడిన ఆయన తన పక్కనున్న ఒక కుర్రాడు మాట్లాడితే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. మళ్ళీ పెట్టుకుని ఏం చేస్తున్నాడు, కరుణాకర్ క్రైస్తవంలోకి రావాలి, లేకపోతే నేను హిందుత్వంలోకి వచ్చేస్తాను, ఇది కండిషన్ అంటున్నాడు, ఇదే లైఫ్ రిస్క్ అంటున్నాడు. ఇక్కడ మా ఉద్దేశం ఏంది, బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్పి మేము పుస్తకం రాసాం. దీన్ని తప్పా ఒప్పా అని చెప్పడానికి నువ్వు క్రైస్తవంలోకి రావాలి, నేను హిందుత్వంలోకి రావాలి, ఈ కండిషన్లు ఎందుకు అసలు? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ పుస్తకం తప్పైతే నువ్వు హిందుత్వంలోకి రావాల్సిన అవసరం లేదు. హిందుత్వం నీకు నచ్చితే, నీకు మనస్ఫూర్తిగా అందులో ఉన్న విషయాలు నీకు నచ్చితే నువ్వు హిందువుగా మారితే సంతోషం.